సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకు 10,000 పెన్షన్ అందించే విధంగా ప్రయత్నం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరైన విధానం కాదన్నారు. అలాగే ప్రత్యేకంగా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం కోట్లాది రూపాయల నిధులను కేంద్రం నుంచి విడుదల చేసేందుకు సిద్ధం చేశామన్నారు. మొట్టమొదటిగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మన్రేగా స్కీమ్ బీజేపీ పార్టీ ఏదైతే ఉపాధి హామీ స్కీమ్ ని తొలగించాలని చెప్పి బిల్లు పాస్ ఏదైతే చేసిందో అది రూరల్ ఇండియాలో మన దేశంలో ఉన్న పేదవాళ్ళకు ఒక ఉపాధి కలిగించే హక్కును ఏదైతే బీజేపీ పార్టీ తొలగించిందో దానికి వ్యతిరేకంగా మేము గ్రామ స్థాయిలో దాని మీద మేము ధర్నా చేస్తామని చెప్పి నేను ఏఐసిసి ద్వారా ఆదేశాలు వచ్చినాయి. ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మళ్ళా ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతానికి 4,500 కోట్ల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. అది మన ఆరోపి ఉన్నారం కానివ్వండి 120 కోట్లతోటి లేదా 80 కోట్లతోటి ఉన్నారం ఆరోపి కానివ్వండి, మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు రామగుండం నుంచి మనుగూరు వరకు కొత్త రైల్వే లైన్ డిపిఆర్ క్లియరెన్స్ చేయడం జరిగింది. మళ్ళా ఎయిర్పోర్ట్ కి 50 లక్షల రూపాయలది టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ చేసి టీం వచ్చింది. మళ్ళీ దాని మీద కూడా ఫాలోఅప్ చేస్తాం. మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ యూరియా షార్టేజ్ రాకుండా ఈ నిర్లక్ష్యమైన మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆఫీస్ కూడా రామకృష్ణ తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. ముఖ్యంగా సెమీకండక్టర్ ఫెసిలిటీ ఒకటి మన పెద్దపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్ తీసుకొస్తే చాలా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన యువత కూడా ఉత్సాహం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వందే భారత్ స్టాప్ కూడా రామగుండంలో ఏర్పాటు అయిన తర్వాత కూడా మళ్ళా ఒకటే కాన్స్టిట్యున్సీకి ఇంకొక స్టాప్ రావడం ముఖ్యమైన అంశం. ఎందుకంటే మంచిర్యాల స్టాప్ వచ్చిన తర్వాత వందే భారత్ ఆదాయం కూడా పెరిగింది అని చెప్పి రైల్వే అధికారులు చెప్పడం.